హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి. అదేనండి ఫేస్ వ్యాక్స్. మన తమ్ముళ్ళలో చూసారు కదా, వ్యాక్స్ బీన్తోని ఫేస్ వ్యాక్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా మనకి హీటర్ కావాలి, బౌల్తో వాటర్ కావాలి, నైఫ్ కావాలి, ప్లస్ వ్యాక్స్ బీన్స్, క్లెన్జింగ్ పౌడర్ ప్యాక్, ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఫేస్ వ్యాక్స్ ఎవరికి చేయాలి అంటే, మ్యాక్సిమం ఫేస్ మీద బేబీ హెయిర్ ఉంటుంది. బేబీ హెయిర్ గ్రోత్ ఉండే వాళ్ళకి ఈ వ్యాక్స్ మనం చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో క్లయింట్ చూసారా, సైడ్ కార్నర్ నుంచి మీకు పెట్టి చూపిస్తున్నాను, చాలా గ్రోత్ ఎక్కువగా ఉంది కదండి. నా రెగ్యులర్ కస్టమర్ అండి, ఈవిడ ఫేస్ వ్యాక్స్ నా దగ్గరే చేయించుకుంటారు. ఇదిగోండి వ్యాక్స్ బీన్స్, వీటిని హీటర్లో వేస్తే ఒక పేస్ట్లా తయారవుతుంది. దాన్ని అప్లై చేసి మనము హెయిర్ రిమూవ్ చేయాలి. ఓకేనా. దీనికి స్ట్రిప్ ఉండదండి, అంటే వ్యాక్స్ స్ట్రిప్ యూజ్ ఉండదు ఇక్కడ. మామూలు హనీ బీన్ వ్యాక్స్, నార్మల్ వ్యాక్సెస్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఒకటి దీనికి స్ట్రిప్ ఉండదు, వాటితో స్ట్రిప్తో రిమూవ్ చేస్తాం. ఇది డైరెక్ట్గా అప్లై చేసి దాన్ని రిమూవ్ చేసేయడమే. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్న హెయిర్ రూట్ని చూపిస్తున్నానండి. ఓకేనా. ఇక్కడ నేను క్లాత్తో క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే క్లయింట్ ఒకవేళ బయటకు వచ్చాక కంపల్సరీగా మాయిశ్చరైజర్, ఫెయిర్నెస్ క్రీమ్ ఏదో ఒకటి అప్లై చేసుకుంటారు. అలా మనం డైరెక్ట్గా చేయకుండా ఇలా క్లీన్ చేయాలండి, లేకపోతే వ్యాక్స్ హెయిర్ రిమూవ్ అవ్వదు. చేసిన తర్వాత పౌడర్ అప్లై చేయాలి కాబట్టి ఇలాగ టిష్యూతోని వెట్నంతా తీసేయాలి. తీసిన తర్వాత పౌడర్తో అప్లై చేయాలి. ఇగోండి, నేను వ్యాక్స్ బీన్స్ని హీట్ చేశాక ఇలా పేస్ట్లా తయారవుతుంది. రూట్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉందో చూసుకొని హెయిర్ని మనం రిమూవ్ చేయాలి. అప్లికేషన్ కరెక్ట్గా రూట్ ఉండే డైరెక్షన్లోనే ఇచ్చుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ క్రీమ్ని తీసేయాలి. ఓకేనా. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో హ్యాండ్ వ్యాక్స్ నేను క్లియర్గా మీకు చెప్పాను, ఒకసారి అందులో చూడండి అప్లికేషన్. ఇక్కడ కూడా చెప్తున్నాను, రూట్ డైరెక్షన్లోనే క్రీమ్ అప్లై చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లోని క్రీమ్ని మనము రిమూవ్ చేయాలి. ఇక్కడ వితౌట్ స్ట్రిప్ కాబట్టి చక్కగా స్టార్టింగ్లో కొంచెం పెయిన్ లాగా ఉంటుంది, ఆ తర్వాత ఫాస్ట్గా రిమూవ్ చేస్తే కిందనున్న బేబీ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ అన్నది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఈ క్లయింట్కి చాలా క్లియర్గా ఉన్నదండి. చిన్ ప్లేస్లో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఈ వ్యాక్స్ చేయడం వల్ల అవి కూడా చాలా క్లియర్గా రిమూవ్ అయిపోయాయి. ఇదిగోండి, ఆపోజిట్ డైరెక్షన్లోనే రిమూవ్ చేయాలి, డైరెక్షన్లో అప్లై చేయాలి. స్కిన్ని టైట్గా వీడియోలో చూపిన విధంగానే మీరు టైట్గా పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసేయాలి. ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందో తెలుసండి. అదిగోండి, క్లియర్గా నేను ఇందాక చూపించినప్పుడు చాలా హెయిర్ ఉంది, ఇప్పుడు రిమూవ్ చేస్తాక ఇదిగోండి ఈ స్ట్రిప్ చూసారా, దీనికి చూసారా ఎంత ఎక్కువ హెయిర్ ఉందో. అలా ఆపోజిట్ డైరెక్షన్లో స్కిన్ టైట్గా పట్టుకొని రిమూవ్ చేయడం వల్ల ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకోవైపు అదర్ సైడ్ కూడా సేమ్ ఇలాగే అప్లై చేసుకొని ఫాస్ట్గా తీస్తే హెయిర్ అన్నది బేబీ హెయిర్ అన్నది మంచిగా రిమూవ్ అయిపోతుంది. ఇంకొకటి, నార్మల్ వ్యాక్స్కి ఈ వ్యాక్స్కి డిఫరెన్స్ చెప్తానండి. ఇందులో చూడండి, ఈ వీడియోలో నేను ఫేస్ మీద ఏ ప్లేసెస్లో ఎలా అప్లై చేయాలో, ఎలా హెయిర్ రిమూవ్ చేసుకోవాలో, ఐబ్రో దగ్గర ఎలా అప్లై చేయాలో, ఐబాల్ దగ్గర ఎలా అప్లై చేయాలో, హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను. నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూసి నేర్చుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. వ్యాక్స్కి వితౌట్ స్ట్రిప్ వ్యాక్స్కి, విత్ స్ట్రిప్ వ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్రీము ఫేస్ మీదకి రాగానే మామూలు టెంపరేచర్లో అయిపోద్దండి, హీట్ ఎక్కువగా ఉండదు. అదే నార్మల్ వ్యాక్స్, స్ట్రిప్తో చేసిన వ్యాక్స్ అయితే ఫేస్ మీదకి, స్కిన్ మీదకి వచ్చిన ఒక్క 1 minute వరకు కూడా కొంచెం ఆ హీట్ మనం ఆ ఫీల్ తెలుసుకుంటూనే ఉంటాము, ఆ ఫీల్ కంపల్సరీగా మనకు తెలుస్తుంది. ఇది అలా కాదు, స్కిన్ మీదకి రాగానే చాలా నార్మల్ కూలింగ్లో అయిపోద్ది. అలా రిమూవ్ చేసినప్పుడు ఆ స్టార్టింగ్ ఒక్కటి చిన్న పెయిన్ వస్తుంది, ఆ తర్వాత హెయిర్ అంతా ఈజీగా మనం తీస్తున్నట్టే ఉండదు. క్లయింట్ చాలా నెమ్మదిగా, ఇప్పుడు వ్యాక్స్ అన్నాక చాలామందికి భయం వేస్తుందండి, అబ్బా కాలిపోద్దేమో, తీసినప్పుడు పెయిన్ వస్తుందేమో అని. కానీ ఈ వ్యాక్స్ బీన్స్తో తయారు చేసిన వ్యాక్స్ ప్రొసీజరు క్లయింట్ ఎటువంటి ఫీలింగు ఉండదు. నేనే చెప్తున్నాను, ఎందుకంటే నేను ఫేస్కి ఇదే యూజ్ చేస్తాను, నా సెల్ఫ్కి నేను ఇదే యూజ్ చేస్తాను,
నేను క్లయింట్స్కి కూడా ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ పెయిన్ ఉండదు, ట్యాన్ రిమూవ్ అవుతుంది, రూట్ నుంచి హెయిర్ ఒక్క దానికి వచ్చేస్తుంది. అదే నార్మల్ విత్ స్ట్రిప్ వ్యాక్స్ చేస్తాం కదా, అది అలాగా 2-3 టైమ్స్ అప్లై చేసి అక్కడ హెయిర్ని రిమూవ్ చేయాలి. ఇది అలా ఉండదు. హెయిర్ అంతా ఒకేసారి లాక్ అయ్యి హెయిర్ రిమూవ్ చేసినప్పుడు క్లియర్ అయిపోతుంది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ మనము అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ పార్ట్లోని కొంచెం ఎక్కువ మొత్తాదులో అప్లై చేయడం వల్ల అక్కడ ఈజీగా తీసే అవకాశం వస్తుంది. ఒకే ఒక స్ట్రిప్ ఒకే ఒకసారికి క్లీన్గా అక్కడ క్లీన్ అయిపోతుంది. ఓకేనా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే స్కిన్ టైట్ పట్టుకోండి. అప్లై చేసినప్పుడు మంచిగా అప్లై చేయండి. స్కిన్ని టైట్గా పట్టుకొని రిమూవ్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మంచిగా బాయిల్ చేసి చాలా థిన్గా అప్లై చేసుకొని రిమూవ్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది. ఓకేనా. స్టార్టింగ్ ప్లేస్లో థిక్గా అప్లై చేయాలి, మిగతా లైన్ అంతా థిన్గా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అప్పర్ లిప్ కూడా మనం దీంతోనే చేసుకోవచ్చు. నేనైతే నా సెల్ఫ్ ఫేస్ వ్యాక్స్కి ఇదే యూస్ చేసుకుంటాను నేను. ఓకేనా. ఇదిగోండి అప్పర్ లిప్, లోయర్ లిప్లో ఉండే హెయిర్ని ఎంత పర్ఫెక్ట్గా తీయొచ్చు అన్నది మనకి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మన వీడియోస్ చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ ఏనండి, మీ అందరికీ యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయి. నిజం చెప్తా. మనం ప్రీవియస్ క్లాసెస్లో నేను వ్యాక్స్ క్లాసులో మీకు ఫేస్ వ్యాక్స్ చూపిస్తా అన్నాను, హ్యాండ్ వ్యాక్స్, లెగ్ వ్యాక్స్ చూపిస్తానన్నాను. అదేవిధంగా ఫేస్ వ్యాక్స్ సర్వీస్ని వ్యాక్స్ సర్వీస్లో మీకు చూపిస్తున్నాను. ఓకేనా. చూడండి ఎంత మన రూట్ మొత్తం బేబీ హెయిర్ అంతా అప్పర్ లిప్ మీద ఉండేదంతా వచ్చేస్తుంది. నా క్లయింట్స్కి అయితే నేను అప్పర్ లిప్కి వచ్చిన వాళ్ళకి థ్రెడ్ కన్నా నేను ఇదే చేసి పంపిస్తానండి. ఒక 30 days వరకు వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఐబ్రో ప్లేస్లో కూడా మనము వ్యాక్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి జూమ్లోని స్కిన్ ఐని ఎలా పట్టుకోవాలో, ఎలా అప్లై చేయాలో. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే స్ట్రిప్తో తయారు చేసిన స్ట్రిప్తో తీసిన వ్యాక్స్కి మనకు స్టీల్ నైఫ్ ఉంటుందండి. ఇక్కడ మాత్రం మనం వుడ్ నైఫ్నే ఉపయోగించాలి. ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో హెయిర్ రూట్ నుంచి. చాలా బాగా వచ్చిందండి. క్లయింట్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. ఇక్కడ మనము వుడ్తోనే నైఫ్ను ఉపయోగించాలి, ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉండే పేస్ట్ లాంటిది. ఇక్కడ నైఫ్ పెట్టామనుకోండి రిమూవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది, స్టీల్ నైఫ్. ఓకేనా. అందుకే మేము ఈ వ్యాక్స్కి ఎవరైనా ఇలా వుడ్తో ఐస్ క్రీమ్ స్పూన్స్ అంటారు కదా, అలాంటివి పెద్ద స్పూన్సే ఉపయోగించుకుంటారు. అందుకే హీట్ అన్నది ఎక్కువగా తెలీదు. ఓకేనా. అలాగా ఒకవేళ తీసిన తర్వాత ఎక్కడైనా బేబీ హెయిర్ ఉంది అనుకోండి, కంపల్సరిగా ఇలా థ్రెడ్డింగ్ చేసి క్లయింట్ని సాటిస్ఫై చేసి పంపించాలండి. ఒకవేళ వాళ్ళకి కనిపించకపోయినా మనం మాత్రం ఆ సర్వీస్ మాత్రం వాళ్ళకి చేయాలి. ఎందుకంటే ఇలా వదిలేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి హెయిర్ గ్రోత్ అన్నది పెరిగిపోవడం వల్ల ఏమనుకుంటారు, ఈ వ్యాక్స్ నాకు నప్పలేదు, ఈవిడ దగ్గర వ్యాక్స్ గ్రోత్ పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ క్లియర్గా పర్ఫెక్ట్గా 100% రిజల్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఆఫ్టర్ వ్యాక్స్ తర్వాత క్లెన్జింగ్ చేస్తున్నానండి. ఎక్కడైనా ఇంకా ఇబ్బందిగా క్రీమ్ అప్లికేషన్లో ఎక్కడైనా రిమూవ్ చేసినప్పుడు ఎక్కడైనా ఉండిపోతాయి కదా, ఇంకా సాటిస్ఫైడ్గా ఉండాలని చెప్పి నేను ప్రతి ఫేస్ వ్యాక్స్కి వచ్చే వాళ్ళందరికీ నేను క్లెన్జింగ్ చేసి ప్యాక్ వేసి పంపిస్తాను. అర్థమైందండి. మీరు కూడా ఫేస్ వ్యాక్స్ చేసుకునే వాళ్ళకి డైరెక్ట్గా మనం బయటికి పంపించకూడదండి. వాళ్ళకి కంపల్సరీగా ఓపెన్ అయిపోతాయి ఫేస్వి, అవి మనం క్లోజ్ చేసి కొంచెంసేపు రెస్ట్ ఉంచి పంపించాలి. లేకపోతే ఆల్మోస్ట్ డస్ట్ అంతా వాళ్ళ ఫేస్ మీదే ఉంటుందండి. ఇగోండి రిమూవ్ చేసినప్పుడు ఆవిడకి ఎంత ఎక్కువగా రిమూవ్ అవుతుందో చూసారా. ఓకేనా. డార్క్గా వచ్చిందండి. ఆమె ఫేస్ మీద ఎక్కువ హెయిర్ ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ ఆవిడ ఫేస్ మీద ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఫేస్ వ్యాక్స్ చేసి మనము ఇలాగ క్లెన్జింగ్ చేసి ప్యాక్ వేయాలి. నేను ఫేస్ మీద వ్యాక్స్ చేస్తే ఫేస్ మీద ఇలా చేయనండి, హ్యాండ్స్కి లెగ్స్ కూడా నేను కంపల్సరీగా క్లెన్జింగ్ ప్యాక్ నేను సర్వీస్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి డస్ట్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఓకేనా. ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ వేస్తున్నాను, కొంచెంసేపు రెస్ట్ ఉంచి అది కూడా రిమూవ్ చేస్తాను. ఓకేనా. లెగ్స్కి అయినా హ్యాండ్స్కి అయినా బాడీ వ్యాక్స్ అయినా ఏది చేసినా
కంపల్సరీగా వాళ్ళకి క్లెన్జింగ్ చేయాలి. ఒకవేళ ట్యాన్ ప్యాక్ కావాలంటే ట్యాన్ ప్యాక్ వేయాలి, క్లెన్జింగ్ చేయాలి. కంపల్సరీగా వాళ్ళకి ప్యాక్ వేసి బయటికి పంపించాలి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కొంచెం చెప్పండి. నేను అవి చేయడానికి చాలా ట్రై చేస్తాను. ఓకేనా? మీ అందరికీ నా కంటెంట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా, మీకు తెలిసిన ఫ్యామిలీలో ఎవరికైనా బ్యూటీ కోర్సెస్, బ్యూటీ వీడియోస్లో డౌట్స్, బ్యూటీ సర్వీస్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ప్యాక్ని వేసాం కదా, రిమూవ్ చేసినప్పుడు ఇలా మసాజ్ ఇచ్చి రిమూవ్ చేయాలి. ఓకేనా? రిమూవ్ చేశాక క్లయింట్ యొక్క ఫేస్ ఎలా ఉందో మీరు నాకు వీడియోలో మెసేజ్ చేసి పంపించండి ప్లీజ్. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లయింట్ కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. ఆమె ఎప్పుడొచ్చినా నా దగ్గరికి సాటిస్ఫై అవ్వే వెళ్తారు. ఎందుకంటే నేను 100% రిజల్ట్ ఇస్తాను, సర్వీస్ కూడా చేస్తాను. ఎక్కడ హెయిర్ ఉండిపోకుండా పర్ఫెక్ట్గా క్లీన్గా చేసి పంపిస్తాను. ఇదిగోండి, ఫైనల్గా ఈమె ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైనా నాకు మీ మెసేజ్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వద్దామని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.